తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అదేమీ లేదు. వెల్లుల్లి కారం ఎలా చెయ్యాలి అని అడిగింది. వెల్లుల్లిపాయ వేసి అన్నాను. ఇది మరీ బావుందండి, వెల్లుల్లిపాయ లేకుండా కారం గురించి ఎలా అడుగుతాను, ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాను. ఇన్నేళ్ళయింది కదా, వెల్లుల్లిపాయ కారం వేస్తే వెల్లుల్లిపాయ అవుతుంది, అది తెలీదా? నేనేదో వెటకారం చేస్తే అది ఇంకోలా అనుకుంటుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. మీరు గుడికెళ్ళొచ్చారు, లోపలికెళ్ళండి. అవును భాను, మీరు అలసిపోయి ఉంటారు కదా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా సంగతి తర్వాత. మీరేంటి అందరూ వరుసగా నించున్నారు? పర్వాలేదులే అమ్మా, ఇప్పటి వరకు మేమందరం కూర్చునే ఉన్నాం, అందుకే ఇలా నిలబడ్డాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మీరంతా ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అబ్బే, కంగారేముంది, కంగారేం లేదు. ఇందులో కంగారు పడడానికి ఏముంది? అందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఎండలో పడొచ్చారుగా, అందుకే లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నాం. బాబు కార్తిక్, ఎండన పడొచ్చారు, పాప కూడా అలసిపోయినట్టుంది. లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మాయిని తీసుకెళ్ళు, వెళ్ళు. లేదు, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. మీరందరూ నిలబడే ఉన్నారు, వీళ్ళేమో అలా ఉన్నారు. చూస్తే ఇక్కడేదో జరిగిందనిపిస్తోంది. ఇదిగో ఈ నీలిమ కూడా ఇక్కడే ఉంది. అంటే మళ్ళీ ఏదైనా గొడవ పెట్టిందా? చెప్పండి, తనంతా నేను చూస్తాను. బాను, ఏంటిది? ఎందుకలా అడుగుతున్నావు? వాళ్ళు ఊరికే మాట్లాడుకుంటున్నావు అన్నారు కదా, ఇంట్లో మాట్లాడుకోవడం కూడా తప్పేనా? కార్తిక్ కరెక్ట్గా చెప్పాడు భాను, ఇక్కడ ఏమీ జరగలేదు. అయినా చూడు, నాకు తల పగిలిపోతుంది. నువ్వు కొంచెం త్వరగా వెళ్ళి నాకు కాఫీ తీసుకొస్తావా? అత్తయ్య, తలనొప్పి వస్తుందా? సరే, ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య, మీరు ఎనర్జీ డ్రింక్ ఏదో తాగాలని అప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా, తాగారా? ఇప్పుడు నువ్వు ప్రశ్నలు వేస్తుంటే దాని ఆరోగ్యం ఏమవుతుందోనని భయం వేస్తుంది. ముందు నువ్వు లోపలికెళ్ళు. ఏంటి బామ్మ, నేను ఇక్కడ ఉంటే ఏదో పూలి ఉన్నట్టు ఎందుకు భయపడుతున్నావు? నేను అత్తయ్యతో మాట్లాడాలి. అత్తయ్య చెప్పండి, మీరు ఆ డ్రింకే కదా తాగాలి? నిజమే భాను, నువ్వు వెళ్ళాక నా బాగోగులు ఎవరూ చూసుకోలేదమ్మా, అందుకే ఎనర్జీ డ్రింక్ అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు మాత్రం నాకు తల పగిలిపోయేలా ఉంది. ప్లీజ్ కొంచెం లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురావా? తీసుకొస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమైంది మీ అందరికీ? ఈ ఫోటోలు ఇప్పుడే వచ్చాయి. భాను ఎక్కడ చూస్తుందోనని అందరం భయపడిపోయాం, కానీ దేవుడి దయ వల్ల తను చూడలేదు. ఈ ఫోటోలు ఇప్పుడే వచ్చారా? భాను ఎక్కడ చూస్తుందో ఏమోనని మేమందరం భయపడ్డాం, కానీ దేవుడి దయ వల్ల చూడలేదు. పొరపాటున బాను చూస్తుంటేనా పరిస్థితి ఇంకోలా ఉండేది. అందరూ కలిసి బానే మేనేజ్ చేశారు. అదే కదా నేను చెప్తున్నాను, ఈ ఇంట్లో ఏ నిజం బయటికి రాకూడదని అందరూ బాగానే మేనేజ్ చేస్తున్నారు. అయినా ఇక ఈ ఫోటోలు ఆల్బమ్లు ఎందుకులేండి, ఎప్పుడైనా కంటపడితే పాపం నీలిమ అనవసరంగా బాధపడుతుంది. పైగా అందులో కార్తీక్ నీలిమ జంటగా ఉన్నారు, బయట మాత్రం ఒంటరిగా ఉన్నారు. ఈ మాత్రం దానికి ఆ ఫోటోలెందుకు? ఏంటమ్మా ఇది? మురారి,
ఇది నీకెంతో ఇష్టమైన డ్రెస్సు. ఇది నువ్వే ఇచ్చావు. ఇది నాకు ఇచ్చినప్పుడు ఈ కలర్ నాకు నచ్చుతుందా అని అడిగావు. నువ్వే నాకు నచ్చినప్పుడు నీకు నచ్చిన కలర్ నాకు నచ్చకుండా ఎలా ఉంటుందని అడిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ డ్రెస్సును అపురూపంగా దాచుకున్నాను. ఫోటో అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం కాబట్టి ఈరోజు ఈ డ్రెస్తో వచ్చాను. మేడం మీరు రండి. చిన్ డౌన్. ఓకే మేడం మీరు రండి. సార్ ఇదిగోండి ఫొటోస్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే. వస్తాను సార్. సార్ మరి మన కొత్త ఐడి కార్డులు ఎప్పుడు వస్తాయి సార్? ఈ ఫొటోస్తో పాటు ఇంటీరియర్ డిజైన్స్ కూడా మొత్తం హెడ్ ఆఫీస్కి పంపించాలి. అక్కడ పార్థు గారు అన్నీ చెక్ చేస్తారు. అంటే ఎండి గారు అందరి ఫోటోలు చూస్తారా సార్? తప్పకుండా చూస్తారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారన్నది ప్రతిదీ చెక్ చేసి ఇంటీరియర్ డిజైన్స్ కూడా వాళ్ళొకటి ఫైనలైజ్ చేస్తారు. అప్పుడు మనకి అప్రూవల్ వస్తుంది. ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ మనమే చేయించుకుంటాం. కార్డ్స్ మాత్రం హెడ్ ఆఫీస్ నుంచి వస్తాయి. ఇక మీరు వెళ్ళి వర్క్ చూసుకోండి. ఓకే సార్. బాను నిన్నొక మాట అడగచ్చా? అదేంటి బామ్మ కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? అడుగు. అందరి మీద అభిమానం చూపిస్తావు కదా, పాపం నీల్మ మీద ఎందుకే అంత కోపాన్ని చూపిస్తున్నావు? ఏంటి బామ్మ కొత్తగా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? నీలిమేంటో దాని నిజ స్వరూపం ఏంటో నీకు కూడా తెలుసు కదా. నాగుల చవితి నాడు పాముకు పూజ చేస్తాం కదా అని అదే పామును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోం కదా. నీలిమ పాము లాంటిదని అందరికీ తెలుసు. ఆ విషయం ఇంటి మీద పడకూడదని నేను నీలిమని దూరం పెడుతున్నాను. వదినా, మనుషులెప్పుడూ ఒకేలాగా ఉండరని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. నీలిమ ఒకప్పుడు చిన్న చిన్న తప్పులు చేసే ఉండొచ్చు. అది చేసింది చిన్న తప్పులేం కాదు, చాలా పెద్ద పెద్ద తప్పులు, సరిదిద్దుకోలేని తప్పులు, క్షమించలేని తప్పులు. సరే వదినా, అవన్నీ చేసింది. కానీ తనంతట తానే చేయలేదు కదా. వాళ్ళ మావయ్య నీలిమని రెచ్చగొట్టి నీలిమ చేసినట్టుగా చూపించాడు. ఆ తర్వాత నీలిమ మారింది వదినా. అది నువ్వు అర్థం చేసుకో. ఏంటిప్పుడు నేను నీలిమని అంటున్నానని మీరంతా బాధపడుతున్నారు అంతేగా? అర్థం చేసుకోవే బాను, పగలు ప్రతీకారాలు మంచిది కాదు. నీలిమ కూడా మన మనిషే అని ఒక్కసారి ఆలోచించమ్మా. అవునదినా, రోజులెప్పుడూ ఒకేలాగా ఉండవు. అందుకే ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో తెలీదు కదా. ఈ మాత్రం దానికి నువ్వు అనవసరంగా నీలిమ మీద కోపం పెంచుకోవడం మంచిది కాదు. ఒకప్పుడు ఇదే మాట నేను చెప్పేదాన్ని. కానీ నీలిమ వల్ల ఎంత పెద్ద దెబ్బ తగిలిందో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ అందరికీ నీలిమ నచ్చుతుంది. అదెందుకు నేను అడగను. నాకు మాత్రం నచ్చదు. ఎందుకన్నది నాకు మాత్రమే తెలుసు. తన విషయంలో నేను మారలేను. బాను